కేసీఆర్ నయమా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి నయమా అనే దానికి ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. చూసారు కదా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు. 45 days లోపల రైతు భరోసాకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వేస్తారంట. కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చినప్పటి నుండి ఇది 3rd టైం రైతు భరోసా వేయడం. 2.5 years అవుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు 5 times రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఏదో అత్యాశకు పోయేసి కొంప ముంచుకున్నాం అంతేగాని అప్పట్లో అసలు టైం తప్పకుండా రైతు బంధు కానివ్వండి, లేదంటే ముసలి వాళ్ళ పెన్షన్ కానివ్వండి, ఒక్క రోజు కూడా చెప్పిన టైంకి లేట్ కాకుండా ఇచ్చేవాడు. అవసరం అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీ లేట్ గా ఇస్తుండేనేమో కానీ రైతులకు ముసలి వాళ్ళకి మాత్రం ఎప్పుడు అన్యాయం చేయలేదు కేసీఆర్. కానీ ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి రైతు భరోసా అనేది ఇచ్చుడే ఎప్పుడో అమాస పుణ్యానికి అన్నట్టుగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ ఇచ్చేది కూడా 45 days టైం తీసుకుంటున్నాడు వేయడానికి రైతుల అకౌంట్లలో. దానికి తోడు రుణమాఫీ అన్నాడు. మీరు అకౌంట్లకు డబ్బులు కట్టకండి, ఎవరు బ్యాంకులలో డబ్బులు కట్టకండి అది అని చెప్పేసి అన్నాడు. వేరే ఎవరు ఎగ్జాంపుల్ అవసరం లేదు. నాకే రుణమాఫీ రాలేదు, ఇంకా వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు? ఆలోచించండి, ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించి ఇంకోసారి ఓటేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.